రెండవ ఓవర్ 5 రన్లతో టీ కాఫీలు మాకు కూడా చెప్పా. సార్ 11 రన్లు లేదు 11 రన్లు కూల్ 11 రన్లు. ఇక్కడ స్టేడియంలో ఇక్కడ ఎవరైనా మహిళా ఎమ్మెల్యేలు ఉంటే టీటీ క్యారమ్స్ అక్కడ ఉందంట కదా, ఆడొచ్చు. టీటీ కాదండి, కాఫీ కావాలి. స్కోర్ ఎంతండి? 12 రన్స్ 2 ఓవర్ల. ఇంకొక బాల్ ఉంది, నో బాల్ చెప్పారు కదా విజయ్, నో ఆర్గ్యుమెంట్స్. స్పీకర్ గారు తెలుగు మాట్లాడతామండి మనం. నాట్ అవుట్ నో బాల్. మీరు లేట్గా ఆడుతున్నారు, దయచేసి మీ ఓవర్లు తగ్గించబడతాయి, తొందరగా ఆడాలి. అంపైరు వైట్లు గీట్లు ఏమి ఇవ్వకండి, ఎవ్రీ బాల్ కౌంట్ చేసుకోండి. 2 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. స్కోర్ చెప్పురా బాబు. రన్స్ అంటే మన ఆర్గనైజర్ కోరిక మేరకు అక్కడ మహిళలకి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఉన్నాయంట. గుడ్ షాట్ బై వెంకట్రావు. ఆర్గనైజర్ నువ్వు కాదు, నువ్వు చైర్మన్, ఆయన ఆర్గనైజర్. నువ్వు అన్నిట్లో నువ్వే ఉంటేట మీ కిందగా డెలిగేట్ చేయవా, వాళ్ళకి రానివా పేరుని? మహిళా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి టేబుల్ టెన్నిస్ మరియు క్యారమ్స్ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ ఇండోర్ స్టేడియంలో. 2 overs 12 runs. ఇప్పుడే 2 overs 12 runs. నక్కానంద్ గారితో, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు గారితో మంత్రాలు జరుపుతున్నారు. టీం కోసం ఏమన్నా చేయాలంటే నేను రెడీగా ఉన్నాను. స్పాన్సర్షిప్స్ గురించి చెప్పారు. ఇప్పుడే 1,116,000 రూపాయలు అనౌన్స్ చేశారు. సేవకైనా 1,116,000 రూపాయలు బుజ్జి గారు. 6 రన్స్ ఇస్తాను బాబా, 6 రన్స్ ఇస్తాను ఈశ్వర్ గారు. అవునా? ఓకే 4కు 4 రన్స్. 4 6. ఓ అయ్యో. బొజ్జల సుధీర్ గారు అద్భుతంగా ఆడి త్రిపుల్ ఆర్ గారు కుమ్మకయ్యారా? సూపర్ 4. గుడ్ షాట్ బై వెంకట్రావు గారు. వెల్ ప్లేడ్. అన్నా మీ అందరూ బౌండరీలో ఉండారు, కొంచెం వెనక్కి ఉండాలా ప్లీజ్. రండి అన్న, అందరు కూర్చోండి, కుర్చీలు ఉండండి, చైర్స్ ఉండి కూర్చోండి. స్కోరు మైక్ పెట్టుకోండి అమ్మా, మైక్ పెట్టుకోండి. స్కోర్ అనౌన్స్ చేస్తా బాబు, స్కోర్ అనౌన్స్ చేస్తారా అండి? ఎన్ని ఓవర్లు ఏంటి చెప్పండి. ఇక్కడ ఏదో వీళ్ళకి అనుమానంగా ఉంది. మా స్పోర్ట్స్ మినిస్టర్ నేనేదో చేస్తున్నానని. 18 runs. నేను మా స్పోర్ట్స్ మినిస్టర్ని గెలిపిస్తున్నానని చెప్పి అంతే సవిత, అంతే. 18 runs. వదిలేయమంటారమ్మా? సవితమ్మ పట్టేస్తున్నారా? టికెట్ పట్టేసినారు, ఈ బాలు పట్టేస్తున్నారు. త్రిపుల్ ఆర్ గారు చాకచక్యంగా మరో సింగిల్ తీసుకున్నారు. ఈసారి స్పోర్ట్స్ మొత్తం త్రిపుల్ ఆర్ గారే. ఫోర్ రన్స్ బై వెంకట్రావు గారు. కొల్లు రవీంద్ర గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు. కెప్టెన్ గారు 4కి 5,000 రూపాయలు ప్రకటించేశారు. ఓ అగైన్ షాట్. 6కి 10,000. ఇచ్చేస్తే 2,000 అంట. చేసే ఫీలర్ కి 2,000 అంట. థామస్ గారికి 2,000. 27 runs. 3 overs completed. 27 runs. యార్లగడ్డ వెంకట్రావు గారికి 5,000 అకౌంట్ లో పన్నిట్టే.
మంత్రి రవీంద్ర గారు చాలా స్ట్రాటజిక్ వెళ్తున్నారు. లే రాజు గారికి ప్రతి ఓవర్కి 8 రన్లు కొట్టాలి కానీ 9 రన్లతో ముందంజలో ఉన్నారు. 3 overs 27 runs. 3 over 27 runs. ఎక్కడ సుందరపు విజయ్ బౌలింగ్. 20 వైడా Good ball. కాదు. అచ్చెన్నాయుడు అన్న గారు బిఫోర్ స్పోర్ట్స్ మినిస్టర్, మీరు బిఫోర్ క్యాచ్ స్పోర్ట్స్ మిస్. రన్ అవుట్ అయిపోయారు. ఓ బాబా. ఎవరైనా ఫిజియోథెరపీ రండి. ఫిజియో త్రిపులార్ గారు మంచి బ్యాటింగ్ చేశారు. అవుట్ అవ్వలేదు. ఫిజియోథెరపీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిజియోథెరపీ ఇస్తే ఎవరున్నారో దయచేసి నాట్ అవుట్. పర్లేదు, వెల్ డన్. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. మంచి బ్యాటింగ్ చేసి వచ్చారు. డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఒకసారి రండి. ఫిజియోరామ్మ ఫిజియోథెరపీ డాక్టర్ ఎక్కడ రావాలా? అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయరు. పక్కెళ్ళండి మీరు. ఇంజూర్ కాదు. రామా తొందరరా. బ్యాట్స్మెన్ పేరు ఎవరు? బ్యాట్స్మెన్ ఇక్కడ వచ్చారులే అన్న, వచ్చారు. వాటర్ అవి తీసుకోమ్మా. బాబు వాటర్ తీసుకురా, జ్యూస్ వాటర్ తొందరగా కాదు, అందరిని వెనక్కి రమ్మని చెప్పు. అన్న. వెనకుండేనన్న ప్లీజ్. కావాలన్న అందరూ కొంచెం ప్లీజ్ అన్న. లైటింగ్ కూడా కనపడతలే, మీరు దయచేసి పోలీసు వారికి కూడా సహకరించాలా అన్న. పోలీసు వారు మీరు కూడా కొంచెం వీళ్ళందరినీ కొంచెం క్లియర్ చేయాలా. వెనకాల కూర్చోబెట్టండి. టీము అనగాని సత్యప్రసాద్ గారు, గన్నబాబు గారు, సంధ్యారాణి గారు, ఎంఎస్ రాజు గారు, రామచంద్ర జనార్దన్ గారు, రోషన్ కుమార్ గారు, గురిజాల జగన్మోహన్ గారు, థామస్ గారు, సుభాష్ గారు. 33 రన్స్. ఇప్పుడు బ్యాటింగ్ ఎవరు? స్కోరర్ 4 మాది. బ్యాటింగ్ దయచేసి స్కోరర్లు గుర్తు పెట్టుకోవాలా. థామస్ గారు, వెంకట్రావు గారు అవుట్ అయ్యారు. సుభాష్ గారు, ఆడు మధుసూదన్ గారు, ప్రసాద్ గారు, నాయకర్ గారు. అమ్మా స్కోర్ బ్యాటింగ్ ఎవరండి? 33 runs. 33 runs. వెంకట్రాజు గారు అండ్ వెంకట్రాజు గారు. పాడి వెంకట్రాజు గారు. ఇప్పుడు కాదమ్మా, అచ్చెన్నాయుడు గారి టీం అన్నా. మీరంతా అచ్చెన్నాయుడు గారి టీం. వెంకట్రాజు గారు టీమ్ లో నుంచి ఎవరిని తీయడానికి లేదు అన్న. ప్లీజ్ మీరు అందరూ కొంచెం వెనక్కి ఉండాలన్న. గాలి కూడా రావట్లే. మీరు ప్లీజ్ కొంచెం వెనక్కి రావాలా అన్న. కూడా కొంచెం క్లియర్ చేయాలి. వెంకట్రావు గారు